హలో ఎవ్రీవన్. మనం ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి పండుగ చరిత్ర గురించి విన్నాం. ఈ పండుగ ఎక్కడ జరుగుతుంది, ఏ ప్రాంతాల్లో జరుగుతాయి అన్నదే ఈ వీడియో. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సంక్రాంతి పండుగను హిందువులు మరి ముఖ్యంగా జరుపుకుంటారు. ఈ పండుగ దక్షిణాది రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నది. ఈ పండుగ 3 రోజులు జరుగుతాయి. మొదటి రోజు భోగి పండుగ, రెండవ రోజు సంక్రాంతి మరియు మూడవ రోజు కనుమగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో మకర సంక్రాంతి, ముక్కనుమగా జరుపుకుంటారు. భోగి రోజున తెల్లవారకు ముందే లేచి భోగి మంటలను వెలిగిస్తారు. ఆ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. రెండవ రోజు సంక్రాంతి రోజున పాలు పొంగించి వాటితో మిఠాయిలను తయారు చేసి పిండి వంటలను చేస్తారు. పండుగ రోజు మహిళలు ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెడతారు. గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరుని కీర్తించే భక్తులకు శ్రీకృష్ణుడు హరిదాసుడు రూపంలో వస్తారని నమ్మకం. ఆ రోజున హరిదాసుడు వారి కీర్తనలతో ఇంటి ముందు మహిళలచే బియ్యాన్ని సమర్పిస్తారు. మూడో రోజైన కనుమ. ఆ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తూ ఉన్నది. పండుగ రోజు గాలిపటాలను ఎగురవేస్తారు. సంక్రాంతి పండుగ పిల్లలందరికీ చాలా ఇష్టమైన పండుగగా భావిస్తారు. తమిళనాడు రాష్ట్రంలో అయితే జల్లికట్టు వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. తెలంగాణ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు, గాలిపటాలు, పతంగ వేడుకలను నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందాలు మరి ముఖ్యంగా గోదావరి ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ముగ్గుల పోటీలను, గాలిపట వేడుకలను, తదితర సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది. ఈ విధంగా సంక్రాంతి పండుగ వేడుకలు జరుగుతూ ఉంటాయి. మీరు సంక్రాంతి వేడుకలను ఎలా జరుపుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.